శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమగురుభ్యో నమః. శ్రీ పరమేష్టి గురుభ్యో నమః. లలితా సహస్రానికి అనేక మంది వ్యాఖ్యలు రాశారు. వాటన్నిటిలోకి మొట్టమొదటిది మూలమైనది భాస్కరరాయల వారు రాసిన సౌభాగ్య భాస్కరము. తర్వాత వచ్చిన వ్యాఖ్యలన్నిటికీ ఇదే మాతృక అని చెప్పటంలో అతిశయోక్తే లేదు. వీరు క్రీస్తు శకం 17-18 శతాబ్దాల మధ్య జీవించారు. కర్ణాటక రాష్ట్రంలోని బీజపూర్ నవాబుకు విశ్వామిత్ర గోత్రీకుడైన గంభీరరాయ దీక్షితులు మంత్రిగా ఉండేవాడు. గంభీరరాయలు మహాపండితుడు, సోమయాజి, బహు గ్రంథకర్త, రాజనీతిజ్ఞుడు. మహాభారతాన్ని పార్సీ భాషలోకి అనువదించి భారతి అని బిరుదు పొందాడు. ఈయన భార్య కోనమాంబ. రాచకార్యం మీద ఈయన హైదరాబాదు నగరానికి వచ్చినప్పుడు అక్కడ ఈ పుణ్య దంపతులకు భాస్కరరాయలు జన్మించాడు. బాలభాస్కరుడు దినదిన ప్రవర్ధమానుడై నారాయణపేట దగ్గర గల లోకాపల్లి అనే గ్రామంలో సాక్షాత్తు సరస్వతీ స్వరూపమైన నృసింహయాజి దగ్గర సమస్త విద్యలు అభ్యసించి ఆ తరువాత సూరత్ నగరవాసి అయిన ప్రకాశానందనాథ అనే దీక్షానామం గల శివదత్త శుక్ల దగ్గర ఉపదేశం పొందాడు. గురువు యొక్క అనుగ్రహంతో పరదేవతా సాక్షాత్కారం పొందిన భాస్కరాచార్యుడు దేశాటన చేయడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో మహారాష్ట్ర దేశానికి సేనాధిపతి అయిన చంద్రసేన జాదవు భాస్కరాచార్యుని శిష్యుడయ్యాడు. చంద్రసేనునికి సంతానం లేదు. అందుచేత అతడు భార్యతో సహా గురువుగారైన భాస్కరాచార్యుని దగ్గరికి వెళ్ళి సంతానాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. కరుణామయుడైన భాస్కరాచార్యుడు చంద్రసేనుడికి పుత్ర సంతానం కలుగుతుంది అని దీవించాడు. కాలక్రమంలో చంద్రసేనుడి భార్య గర్భవతి అయ్యింది. ఆ రోజుల్లో నారాయణ దేవుడు అనేవాడు భాస్కరునికి శిష్యుడిగా ఉండేవాడు. అతడు పండితుడు, సద్గుణ సంపన్నుడు. అన్నిటికీ మించి గురువుగారి మీద అచంచలమైన భక్తి ప్రపత్తులు కలవాడు. నారాయణ దేవుని యొక్క దీక్షకు మెచ్చి భాస్కరాచార్యుడు అతనికి వాగ్దేవి మంత్రాన్ని ఉపదేశించాడు. గురుకటాక్ష వీక్షణాల వల్ల మంత్రసిద్ధి జరిగి నారాయణ దేవునికి వాక్సిద్ధి లభించింది. ఈ రకంగా వాక్సిద్ధిని పొందిన నారాయణ దేవుడు కూడా దేశాటన చేస్తూ మహారాష్ట్ర ప్రాంతంలో చంద్రసేనుడు ఉన్న నగరానికి వచ్చాడు. అతడి గొప్పతనాన్ని విన్నటువంటి వాడై చంద్రసేనుడు అతడి వద్దకు వెళ్ళి తన భార్య గర్భవతి అని చెప్పి తనకు ఏ సంతానం కలుగుతుంది అని అడిగాడు. దానికి నారాయణ దేవుడు స్త్రీ సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు వినగానే చంద్రసేనుడు, అయ్యో అదెలా జరుగుతుంది? మా గురువుగారు భాస్కరాచార్యుల వారు పుత్ర సంతానం కలుగుతుంది చెప్పారు కదా అన్నాడు. ఆ మాటలు వినగానే నారాయణ దేవుడు ఎక్కడో పొరపాటు జరిగిపోయిందని గ్రహించి, ఓ మూర్ఖుడా, భాస్కరాచార్యుల వారే నాకు కూడా గురువుగారు. వారి దయ వల్లనే నాకు వాక్సిద్ధి లభించింది. అటువంటి నాతో వేరే రకంగా చెప్పించావు కాబట్టి నీకు ఆడా మగా కాని శిశువు జన్మిస్తుంది అని శాపం పెట్టాడు. చంద్రసేనుడు తను చేసిన పనికి విచారించసాగాడు. కొంతకాలానికి చంద్రసేనుడి భార్య ప్రసవించింది. నారాయణ దేవుడు చెప్పినట్లే నపుంసకుడు జన్మించాడు. ఈ పరిణామానికి చంద్రసేనుడు విపరీతంగా దుఃఖించసాగాడు. కొంతకాలానికి భాస్కరరాయలు వారు బలాకి అనే నగరానికి వచ్చినట్లుగా తెలిసి కుమారుణ్ణి వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళి గురువుగారి పాదాలను ఆశ్రయించి నపుంసకుడైన తన కుమారుణ్ణి పురుషుడిగా చేయమని కోరాడు. కరుణాతరంగుడైన భాస్కరాచార్యుడు రామచంద్ర జాదవుడనే పేరు గల ఆ బాలుణ్ణి వెంట పెట్టుకుని కృష్ణా తీరము అందుగల మలీమడుగు అనే పుణ్యక్షేత్రానికి పోయి కృష్ణలో తృచ అర్ఘ్యదానానుష్ఠానములు మొదలుపెట్టాడు. మలీమడుగు నుంచి కృష్ణా నది కొంచెం దూరంగా ఉంది. ప్రతిరోజు ఆచార్యుడు నదీ తీరానికి కాలినడకనేగి అనుష్ఠానం పూర్తి చేసుకుని వస్తూ ఉండేవాడు. ఇలా చేయడం వల్ల అతడి కాళ్ళు బొబ్బలెక్కి పుళ్ళు పడిపోసాగాయి. అది చూసిన శిష్యులు, గురుదేవా, మన నివాసం నదీ తీరానికి మారుద్దాం అన్నారు. ఆ మాటలు విన్న భాస్కరుడు, కృష్ణానదినే మన దగ్గరకు రప్పిద్దాం అన్నాడు. దానికోసం మరునాటి నుండి సూర్యోపాసన ప్రారంభించాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షమై భాస్కరాచార్యుని కోరిక తెలుసుకుని, బ్రహ్మ యొక్క సృష్టిని ఎదిరించడం కూడని పని. రామచంద్రుడికి పుంసత్వాన్ని నేను ప్రసాదిస్తాను. ఆ పని మానుకో అన్నాడు.
ఆ మాటలు విన్న భాస్కరాచార్యుడు కుపితుడై, రామచంద్రుణ్ణి పురుషునిగా చేయగల సామర్థ్యం నాకుంది. నేను అడిగినట్లుగా నువ్వు కృష్ణానదిని మళ్లించు, లేకపోతే సూర్యోపాసన ప్రయోజనం లేనిది అని ప్రచారం చేస్తాను అన్నాడు. ఆ మాటలు విన్న సూర్యభగవానుడు భాస్కరుని కోరిక మన్నించి నదీ ప్రవాహాన్ని మలిమడుగుకు మళ్లించాడు. ఆ సందర్భంలోనే భాస్కరాచార్యుడు తృచభాస్కరము అనే గ్రంథాన్ని రచించాడు. తరువాత భాస్కరుని ఉపాసనతో రామచంద్రుని నపుంసకత్వం కూడా పోయింది. దీనికి ఆనందించిన రామచంద్రుని తండ్రి చంద్రసేనుడు మలిమడుగు గ్రామాన్ని భాస్కరునికి ఇవ్వగా, భాస్కరాచార్యుడు ఆ గ్రామాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చాడు. ఆ గ్రామంలో చింత చెట్లు ఎక్కువగా ఉండేవి. అందుచేత చింతకాయలను ఎవరూ అమ్మరాదు. ఎవరికి కావలసిన వారు కోసుకుని వాడుకోండి. ఒకవేళ ఎవరైనా వాటిని అమ్మాలని చూస్తే వాటిలో పురుగులు వస్తాయి అని ఆంక్ష పెట్టాడు భాస్కరుడు. భాస్కరాచార్యుడు శంకరాచార్యుని పరంపరంగా అద్వైత మతాన్నే ప్రచారం చేశాడు. ఆ రోజుల్లో సత్యబోధస్వామి మధ్వమఠాధిపతిగా ఉండేవాడు. భాస్కరాచార్యుడు దేశాటన చేస్తూ సత్యబోధస్వామిని వాదనలో జయించాడు. ఈ సత్యబోధుని సోదరుని కుమార్తె పార్వతి శాస్త్ర ప్రకారం ముద్రాంకితురాలు. మధ్వ సంప్రదాయంలో శంకుచక్ర ముద్రలు వేయించుకున్న వారే సంప్రదాయులు. అటువంటి ఆమెకు ప్రాయశ్చిత్తం చేయించి స్మార్త విధిని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ రకంగా మధుల కుమార్తెను వివాహమాడాడు కాబట్టి మధులు భాస్కరుడికి వ్యతిరేకులయ్యారు. ఆ రకంగా దేశాటన చేస్తూ క్రీస్తు శకం 1750వ సంవత్సరం ప్రాంతంలో కాశీక్షేత్రానికి వచ్చి సౌభాగ్య భాస్కరము అనే పేరుతో లలితా సహస్రానికి భాష్యం రాశాడు. ఆ రోజుల్లో కాశీక్షేత్రంలో ఉన్న పండితులు అందరికీ ఈ విషయం బాధాకరంగా తయారయ్యి వారంతా ఒకచోట చేరి భాస్కరాచార్యుని పరీక్షించాలి అనుకున్నారు. అప్పటి పండితుల్లో కుంకుమానంద స్వామి చాలా ప్రసిద్ధుడు. అందుచేత కాశీలోని పండితులందరూ అతని అనుజ్ఞ తీసుకుని భాస్కరుని దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు పరదేవతా కటాక్షంతో లలితా సహస్రానికి భాష్యం రాశారు అని చెప్తున్నారు. అలా అయినప్పుడు ఆ దేవి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అని చెప్పబడింది కదా, ఆ నామంలో ఉన్న యోగిని దేవతల పేర్లు, రూపాలు, వారి చరిత్రలు వివరించండి అని అడిగారు. వారి మాటలు విన్న భాస్కరుడు, అయ్యా, మీరందరూ మీ పనులు పూర్తి చేసుకుని సాయంకాలం గంగానదీ తీరానికి రండి. నేను కూడా అక్కడికి వస్తాను. ఆ ప్రదేశంలోనే మీ సంశయం కూడా తీరుస్తాను అన్నాడు. సరే అన్నాడు. పండితులు సాయంకాలం నిర్ణీత సమయానికి ముందుగానే వచ్చారు. పండిత లోకమంతా గంగా తీరాన్ని చేరింది. అప్పుడు వారిలో నుంచి ఒక పండితుడు లేచి, ఆర్య, చతుషష్ఠి కోటి యోగిని దేవతల రూపాలను వివరించండి అన్నాడు. చతుషష్ఠి కోటి యోగిని అంటే 64 కోట్ల యోగిని దేవతలు అని. అప్పుడు భాస్కరులు వారు పండితులందరినీ సావధానులు కమ్మని చెప్పి యోగిని చరిత్ర వివరించడం ప్రారంభించారు. అప్పుడు అనేక గొంతులతో, అనేక స్వరాలతో యోగుల చరిత్ర ఒక్కసారిగా వినిపించసాగింది. అది విన్న పండితలోకం ఆశ్చర్యపోయింది. ఒకే మనిషి ఒక్కసారిగా అన్ని గొంతులతో ఎలా మాట్లాడగలడో అర్థం కాలేదు వారికి. ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి కుంకుమానంద స్వామి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి అది ఎలా సంభవమో చెప్పమని ప్రాధేయపడ్డారు. ఆ మాటలు విన్న కుంకుమానంద స్వామి చిరునవ్వుతో తన కమండలంలోని నీళ్లతో పండితుల కళ్ళు తుడిచి, ఇప్పుడు చూడండి అన్నారు. గంగానదిలో ఆకాశ భాగంలో యోగిని దేవతలు వారి వారి వాహనాలెక్కి వారి చరిత్రలు వారే చెబుతున్నారు. ఆ సమయంలో భాస్కరాచార్యుని కుడి భుజం మీద లలితాదేవి, ఎడమ భుజం మీద శ్యామలాదేవి కూర్చుని ఉన్నారు. ఆ దృశ్యం చూసిన పండితుల నోట మాట రాలేదు. భాస్కరాచార్యుని శక్తి గమనించిన వారందరూ వెంటనే అతని పాదాలు పట్టుకుని క్షమించమని వేడుకున్నారు. అంతేకాకుండా భాస్కరాచార్యులు పరదేవతా స్వరూపులని, సౌభాగ్య భాస్కరము అత్యంత ప్రమాణ గ్రంథమని విశ్వసించారు. క్రీస్తు శకం 1700-1768 మధ్యకాలంలో భాస్కరాచార్యుల వారు సౌభాగ్య భాస్కరము, సేతుబంధము, చండా భాస్కరము, తృచభాస్కరము, వరివస్య రహస్యము మొదలైన 43 గ్రంథాలు రచించారు. భాస్కరరాయల వారి గురించి అతని శిష్యుడు జగన్నాథుడు భాస్కర విలాస కావ్యము అనే గ్రంథాన్ని కూడా వ్రాశాడు. భాస్కరాచార్యుడు వేదవిధుడు, సకల శాస్త్రాలు క్షుణ్ణంగా చదివినవాడు, శ్రీ విద్యా సంప్రదాయంలో పూర్ణ దీక్షాపరుడు.
దక్షిణాచార సంపన్నుడు. గ్రంథాలను రాసేటప్పుడు వాటిలో ఉన్న రహస్యాలను వివరించాలి కాబట్టి వామాచార పద్ధతులను కూడా వివరించారు. దీనిని బట్టి వారు అన్ని ఆచారాలను సంప్రదాయాలను పూర్తిగా తెలుసున్నవారని తెలుస్తుంది. ఆయన మాత్రం స్వయంగా దక్షిణాచార సంపన్నుడు, మహామంత్రవేత్త. భాస్కర రాయల వారి తండ్రి గారైన గంభీర రాయల వారు మహాభారతాన్ని పార్సీ భాషలోకి అనువదించారని, ఆ సందర్భంగా వారికి భారతీయ అని బిరుదు ప్రదానం చేయడం జరిగిందని ముందే చెప్పాం. కొన్ని చోట్ల ఈ బిరుదులు కాలక్రమేణా ఇంటి పేర్లుగా మారిపోతుంటాయి. మన ప్రాంతంలో శ్రీమాన్ అనే బిరుదు ఈ రకంగా మారింది. అదేవిధంగా భారతి అనే బిరుదు కూడా భారతుల అయి ఇంటి పేరయ్యింది. ఈ రోజున భారతుల అనే ఇంటి పేరు గల వారు కృష్ణానది ప్రాంతంలో ఉన్నారు. వీరు వైదిక బ్రాహ్మణులు, తెలగాన్యులు. ఇన్ని గ్రంథాలు రాసిన పరదేవతా స్వరూపమైన భాస్కరాచార్యుడు కృష్ణా తీర నివాసి, వైదిక బ్రాహ్మణుడు, విశ్వామిత్ర గోత్రీకుడు, ప్రత్యేకించి ఆంధ్రుడు కావడం మన పూర్వజన్మల పుణ్యఫలం. శ్రీమాత్రే నమః.